అయితే పాట్స్లో వేయాలి అని అనుకుంటే మాత్రం సాయిల్ని మంచిగా కన్నం తీయాలన్నమాట. తీసిన తర్వాత అప్పుడు ఈ వాటర్ కొంచెం వేసేసి మళ్ళీ మట్టి దానిపైన వేసేసేయాలి. వేయకపోతే ఏమవుతుందంటే అది అట్టలాగా పైన ఇట్లా తేలిపోతుంది. ఇది ఇమీడియట్గా కంపోస్ట్ అవ్వదన్నమాట. ఈ బ్రేక్ డౌన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. ఆ బ్రేక్ డౌన్ అయ్యే టైంకి మరి ఇంకా వేరే పెస్ట్స్ కానీ అవన్నీ అటాక్ అయిపోతూ ఉంటాయి. అందుకనే సాయిల్లో మొత్తం టోటల్గా తవ్వేసి అప్పుడు ఈ ఎగ్ యాక్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ వేసేసి కాల్షియం రిచ్ ఎగ్ యాక్ వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ అంతా దాంట్లో వేసేసి మళ్ళీ సాయిల్ని మంచిగా టోటల్గా కప్పేసేయాలి. కప్పేసేసి మనం మామూలుగా రెగ్యులర్గా వాటరింగ్ ఏం చేస్తుంటామో అవన్నీ చేసుకోవచ్చు. ఈ ఫర్టిలైజర్ మాత్రం చాలా బాగా పనిచేసింది. ఇంట్లో మాత్రం చాలా మినరల్స్ ఉంటాయి. ఆ రూట్ డెవలప్మెంట్కి చాలా బాగా పనిచేస్తుంది. ఫ్లవర్ ప్రొడక్షన్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజర్. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత సడన్ గా బూస్ట్ వచ్చేసింది. చాలా బాగా ఫాస్ట్గా గ్రో అయిపోయింది. మంచి ఫ్లవర్స్ వచ్చేసాయి. అలాగే ప్లాంట్ గ్రోత్ కూడా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది అనమాట. మంచి నైట్రోజన్ ఇంకా కాల్షియం రిచ్ వాటర్ ఉంది కదా, అందుకనే దానికి మంచి బూస్ట్ వచ్చేసింది అనమాట. అలాగే చెప్పుకున్నట్టుగా దీన్ని బ్లాసమ్ అండ్ రాట్ లాంటి డిజీజెస్ ఏమైనా ఉంటే కూడా పోతాయి అనమాట. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్స్పోజ్ చేయకూడదు. ఈ ఎగ్ యాక్ని ఎక్స్పోజ్ చేయకూడదు అనమాట. ఎక్స్పోజ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎక్కువగా వాటర్ వేయకూడదు అనమాట. ఒకసారి డ్రై చేసేస్తూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో, ఎందుకంటే ఎగ్ యాక్ చాలా స్మెల్ వస్తుంది అనమాట. అలాగే ఎక్కువగా ఉంటే ఫంగస్ కూడా ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు చలికాలం కాబట్టి మనము జనరల్గా బాల్కనీ గార్డెన్లో అయితే ఒకరోజు తప్పి ఒకరోజు వాటర్ వేయటమే మంచిది. ఒక రోజు తప్పి రోజు వేస్తే ఏమవుతుందంటే మంచిగా అబ్జార్బ్ చేసుకుంటాయి మినరల్స్ అనమాట. ఇవి మిరప మొక్కలకి, టొమాటో మొక్కలకి, వంకాయ మొక్కలకి, అలాగే ఏదైతే కాల్షియం డెఫిషియన్సీ ప్లాంట్స్ ఉన్నాయో అన్నిటికి కూడా వేయొచ్చు. ఇన్ని ప్లాంట్స్కి నార్మల్గా ఎలాగ మనం వాడుకుంటామో ఫర్టిలైజర్, లిక్విడ్ ఫర్టిలైజర్, అలాగే ఈ వాటర్ని వాడేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫర్టిలైజర్ వేసిన తర్వాత డెవలప్మెంట్ ఇంత బాగా జరిగిందనమాట. హోప్ఫుల్లీ ఇంకా మంచి హెల్దీ గ్రోత్ కూడా, హెల్దీ ఫ్రూట్స్ కూడా వచ్చి మంచి హార్వెస్ట్ కూడా వస్తుందని అనుకుంటున్నాను. ఇలాంటి చిన్న చిన్న అన్నీ మనము ఇంట్లో వాడుకున్న తిండి పదార్థాలు ఎక్కువగా నష్టపోనివి ఏమైనా ఉంటే మాత్రం ప్లాంట్స్కి ఇలా వేసుకోవచ్చు.